ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తనిఖీ చేశారు. అంతకుముందు ప్రభుత్వ బదిరుల పాఠశాలను మంత్రి సందర్శించారు. రిజిస్టర్లో ఉద్యోగుల పేర్లు, వారి హోదాలు లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బదిర విద్యార్థులు మాట్లాడలేరని, వినే అవకాశం లేనందున మరుగుదొడ్లు, ఇతర ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు ఉద్యోగుల దృష్టికి తెచ్చేందుకు కాలింగ్ బెల్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ డీడీ అర్చనకు ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ హాస్టల్లో సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగాలకు, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఉచితంగా అందిస్తామని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో 81 ప్రభుత్వ వసతి గృహాల్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. దీనివల్ల హాస్టల్స్ సమస్యలు తెలియజేయడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతులు విద్యార్థులు తెలిపేందుకు వీలుగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎప్పటి నుంచి ఉంటున్నా? ఈరోజు జాయిన్ అయ్యాను. ఓకే. మహేష్, ఈ రూమ్ ఏంటి? పైన మొత్తం చదువుతుందా? పని చేస్తుందా? పిల్లలు చేతులు పెడతారు కదమ్మా. నేను తెలుసా నీకు? బాగుంటుందా? నిన్న పెన్షన్ తీసుకున్నావా? ఎంత? 6,000. ఎవరు ఇచ్చారు? మా ఆఫీస్లో ఎక్కడమ్మా? మార్చాలి కదా ఈ రోజు బోర్డు మీద. న్యూ ఇయర్ వచ్చేసరికి నీకు జాయినింగ్స్ ఎక్కడ వస్తాయి ఎక్కువగా? 6th క్లాస్ వస్తుంది. 6th క్లాస్ లో అడ్మిట్ అవుతున్నా. 6th క్లాస్ లో ఉంటారు. ఆల్రెడీ ఇన్మేట్స్ ఎంత, బోర్డర్స్ ఎంత మంది, అది రావాలి కదా. స్టాఫ్ ఎంతమంది ఇవాళ పని చేస్తున్నారు? ఎక్కడ కూర్చుంటారు? 5 టీచీటీలు ఉన్నారండి. వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ అమ్మా. డిఎస్ రజియా ఎవరు? ఆమె టీజీటీ సార్. ఆమె డిప్యూటేషన్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ కింద బాపట్లో చేస్తుంది సార్. ఎందుకు వెళ్ళింది? శ్రీనివాసరావు హెచ్పీ లీవ్. అవును సార్. మస్తాన్ వలీ వర్కింగ్ అరేంజ్మెంట్. వీళ్ళిద్దరు స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్. అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏమైనా ఉన్నారు వీళ్ళు? అందరూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్. వీళ్ళందరూ స్పెషల్ టీచర్స్ సార్. తర్వాత విజయ్ కుమారి. అవును సార్. నెక్స్ట్ ఇద్దరు మళ్ళీ వర్కింగ్ అరేంజ్మెంట్స్. అవును సార్. పి వెంకటేశ్వర్లు నాన్ టీచింగ్. వీళ్ళిద్దరు నాన్ టీచింగ్ సార్. ఇది ఇక్కడ ఉన్నారు సార్. నమస్కారం. టోటల్ 9 స్టాఫ్. అవును సార్. కే రమ్య దీప ఎవరమ్మా? రమ్య వాళ్ళు వేస్తున్నారు సార్. వాళ్ళు మాణిక్యం నైట్ అవసరం లేదా? నైట్ వస్తుంది సార్. ఎఫ్ఐఆర్ అవసరం లేదా? కరెక్ట్ కాదు కదా. 3 రోజులు పెట్టలేదు. 3 రోజులు, 1 రోజు మిస్ అయింది, 2 రోజులు మిస్ అయింది, 3 రోజులు మిస్ అవ్వలేదంటే ఏంటది? వై చిరంజీవి నైట్ డ్యూటీ 3 రోజులు పెట్టగలరు విత్ ప్రిన్సిపాల్. క్లాసెస్ ఎన్నమ్మా ప్రిన్సిపాల్ గారు? క్లాసెస్ 10 సార్. మీరా? 10 సార్. 10 క్లాసులు. 10 మంది క్లాస్ టీచర్స్ ఉన్నారా? లేదు సార్. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు సార్. 8 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ యూ. అవును సార్. అంటే క్లాస్కి ఒక్కళ్ళు కూడా లేరు. అవును సార్. మిగతా వాళ్ళిద్దరిని వర్క్ అరేంజ్మెంట్ ఎందుకు పంపించారు అక్కడికి? సార్ వాళ్ళు ఫ్యామిలీ పర్పస్తో వెళ్ళారు. ఎంతకాలం నుంచి వెళ్ళారు? వాళ్ళు నార్మల్ పీపుల్ కదా, వాళ్ళు ఏమి డిజబిలిటీ ఉన్నవాడు కాదు కదా? కాదు సార్. వెనక తిప్పించండి అమ్మా. తర్వాత అటెండెన్స్ కొద్దిగా ఇర్రెగ్యులర్ ఉన్న నాన్ టీచింగ్ అటెండెన్స్. మరి వీళ్ళందరూ ఫేషియల్ అటెండెన్స్ వేయట్లేదా? అందరూ వేస్తున్నారు సార్. మరి వీళ్ళిద్దరికి ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చారు? అటెండెన్స్ ఎగ్జామ్షన్ ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళు లేదు, యువర్ ఎక్స్ప్లెనేషన్ నాట్ ప్రాపర్. ఓకే. 1, 2, 3 ఇద్దరే సంతకాలు పెట్టారు టీచింగ్ స్టాఫ్లో. ఓకే. ప్రిన్సిపాల్ అండ్ విజయ్ కుమార్ గారు అంతే కదమ్మా. మిగతా 5గురు, 3 వర్క్ అరేంజ్మెంటు, 4 వర్క్ అరేంజ్మెంటు, 1 హాఫ్ లీవ్. ఇన్స్టిట్యూట్ చాలా లో పర్సెంటేజ్తో జరుగుతుంది. వేరే వాళ్ళు
వర్కింగ్ అరేంజ్మెంట్స్ కింద అక్కడ నుంచి 6 ఉన్నారు. వాళ్ళని వీళ్ళు డిజిగ్నేషన్ మీరు రాస్తే కదా నాకు అర్థమయ్యేది. అందరూ స్కూల్ అసిస్టెంట్స్ సార్. మీరు రాయలేదు డిజిగ్నేషన్స్, మీరు ఎట్లా రాస్తారు? ఎమర్జెన్సీ బెల్ సిస్టమ్ లేదా మా ఏడీ గారు? అది చూడమ్మా, ఎమర్జెన్సీ బెల్ సిస్టమ్ పెడితే చెక్ దట్ ఆల్సో. వాళ్ళు పోస్ట్ పోతాయని వాళ్ళు అందరూ నిలబడలేదు సార్. రిక్వెస్ట్ పోస్ట్ పోతాయని పెన్షన్ కింద సార్ మధ్యాహ్నం నుండి అట్లా వస్తూ ఉంటారు వేసాను మధ్యాహ్నం రేషన్ బియ్యం ఇచ్చేది. సార్. అప్పుడు మీరు కంటిన్యూస్గా మీరు సార్ డ్యూటీ చేస్తారా? డే టైం ఉంటుంది సార్. కాదు చెప్పినప్పుడు అటెండర్ చేస్తాం సార్. అక్కడ వాడుకోవాల్సి ఇస్తాను. మీకు మిగతా పిల్లలకి 1-2 తరగతులకి 4 సంతపేట అక్కడ వాళ్ళకి అవసరం ఉంది కదా, ఎవరు లేరా? బ్యాటరీ పెట్టాలేమో మోటార్